తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి డాక్టర్ విజయశ్రీ పరిచయ వేదిక కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. టీడీపీ పట్టణాధ్యక్షులు ఆకుతోట రమేష్ ఆధ్వర్యంలో అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి అధ్యక్షతన నియోజకవర్గ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం సమక్షంలో సూలూరుపేట సత్యసాయి కళ్యాణ మండపంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయశ్రీని పలువురు నాయకులు, కార్యకర్తలు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ టీడీపీ, జనసేన పార్టీల కార్యకర్తలు రాబోయే ఎన్నికల్లో నా బిడ్డ విజయశ్రీని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. టీడీపీ, జనసేన కలయికతో వైసీపీ బెంబేలెత్తిపోతుందన్నారు. అనంతరం జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ మాట్లాడారు. ఉమ్మడి అభ్యర్థి గెలుపుకు టీడీపీ, జనసేన కార్యకర్తలు రాబోయే ఎన్నికలకు సంసిద్ధంగా ఉండాలని సూచించారు. టీడీపీ అధికారంలోకి వస్తే కార్యకర్తలు కాలరెగరేసే విధంగా పనిచేస్తామన్నారు. తదనంతరం డాక్టర్ విజయశ్రీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు, టీడీపీ, జనసేన వీర మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, అది వారి కలయికతో మరి వైసీపీ వాళ్ళు బెంబేలెత్తిపోయేటట్టుగా ఈ రోజు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయంటే ఈ రాష్ట్రంలో జనసేన, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడటం ఖాయం. మరి ముఖ్యంగా ఈ రాష్ట్రానికి అది ఏదేమైనా ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా వైసీపీ నాయకుల యొక్క రూపాపకాలు ఎక్కువగా ఉంది. ఈ సందర్భంగా నేను వైసీపీ నాయకులకు అంటే తెలియజేస్తా ఉంటా, నెలవ సుబ్రహ్మణ్యం మిమ్మల్ని కాదు, మీరు ఎవరైతే అధికంగా ప్రవర్తిస్తారో తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారు. ఎన్నికల్లో కానీ మా కార్యకర్తలు జోలికి వచ్చినా, మా జనసైనికులు జోలికి వచ్చినా ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని విస్మరించం. రాబోయేది జనసేన, తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి ఒక్కసారి ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని వ్యవహరించాలని చెప్పని వైసీపీ నాయకులకి సందర్భంగా హెచ్చరిస్తాం. ఉమ్మపాటి నాయకులు కూడా వేడుకోవాల్సింటున్నాం. జనసేన పార్టీ డాక్టర్ మీ ముందుకు వచ్చింది. పెద్దవాళ్ళు ఆశీర్వదించండి. చిన్నవాడు కూడా, చిన్న వయసులో ఉండేవాడు మీరందరూ కూడా ఆయన శుభాకాంక్షలు తెలియజేయండి. ఆయన గెలుపు వరకు మీరు మేము ఇక్కడ ఉన్నటువంటి వేదిక అందరూ కూడా కష్టపడి బంపర్ మెజారిటీతో ఈ అభ్యర్థులు మనము గెలుపుకోవాలను మరి విజయాన్ని సాధిస్తామని చెప్పి అడుగు ముందు వేసి పార్టీ కార్యాలయంలో మీరు ఉండాలని చెప్పి అతను బాధ్యత ఈ 2 నెలలు మీరు కష్టపడితే నెక్స్ట్ 5 సంవత్సరాలు మేము కష్టపడి మిమ్మల్ని అందరినీ ఒక స్టేజ్ లో తీసుకొస్తాం. రేపు మీ ఊళ్ళో కానీ మీ గ్రామంలో కానీ ఏదైనా సరే మీరు కావాలి ఎగరేసుకొని తిరిగేటట్టు చూస్తాం. రేపు ఈ 2 పార్టీల వాళ్ళని చూడాలన్నా వైసీపీ వాళ్ళు భయపడేటట్టు చేస్తారు. ఒక సభ మన ముఖ్య కార్యకర్తలు పెట్టుకున్నాం కాబట్టి ఇంకా మన నాయకులు అందరితో కలిసి పెట్టుకుంటే దీనికంటే 10 నెలలు అవసరం. జనం 13 మంది అభ్యర్థులు పోటీ కాలేదు. అట్లీస్ట్ 1,000 పోటీ ఉన్న అభ్యర్థికి వైసీపీ లేదు. ఇది ఎవరు మీకు తెలుగుదేశం పార్టీ నిజంగానే మన రాజేశ్వర చెప్పినట్టు విజయోత్సవ సభలాగే ఉంది. ప్రతి ఒక్కరూ మనం ఇంతే ఉత్సాహంగా ఈ 2 నెలలు ఎలక్షన్ చివరి రోజు వరకు ప్రతి ఒక్కరు ఓటుని మన పోలింగ్ ముందు రోజు కూడా ఓటింగ్ మనం ప్రభావితం చేయగలిగిన ప్రభుత్వం ఉంది. అలాంటి ప్రభుత్వాన్ని మనం ఎదుర్కోవాలంటే మనం జాగ్రత్తగా మనం గెలిచిపోయామని ఎప్పుడు ఎవరు రిలాక్స్ అవ్వాలండి. ప్రతి ఒక్కరు కష్టపడండి. చివరి పోలింగ్ వరకు మన ఓటర్లందరినీ దగ్గర ఉండి మన సైకిల్ గుర్తు జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి మన సైకిల్ గుర్తుకి ఓటు వేయించాలి. అదేవిధంగా జన సైనికులందరికీ చెప్తున్నాము ఈ సభాముఖంగా నా కార్యకర్త పలానా పై వస్తున్నాడు, అతను పనిచేసి నువ్వు నాకు ఫోన్ చేసి చెప్పాలి అనే టైం మన అవసరం కాదు. ఇది కానీ అఖండ జగన్ చేయని అభ్యాసాలు కానీ నిర్బంధంగా
ఏ విధంగా అహంకారం లేకుండా పవన్ కళ్యాణ్ బాబు గారు మన రాష్ట్రాన్ని ముందుకు కావాలి. ఆయన సంబంధించి మీరు కానీ మమ్మల్ని గెలిచుంటే తప్పకుండా అనుకుంటారు. మొన్న 5 సీట్లు చూస్తే 50 అనుకుంటారు. నేను 2 దగ్గర పోటీ చేసి నిర్మోహమాటంగా ఏ విధమైన ఈ విధంగా చెప్పి అవమానం పెట్టుకోవడమేమో అనేది లేదు. అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసినందుకు తెలుగుదేశం అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రత్యేక విలేకరులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెలవల్ సుబ్రహ్మణ్యం గారు బ్యాంక్ మేనేజర్ ఉద్యోగాన్ని వదిలేసి ప్రజాసేవ కోసమని రాజకీయాల్లోకి వచ్చేశారు. అదేవిధంగా నేను కూడా డాక్టర్ వృత్తిని వదిలేసి ప్రజాసేవ కోసమని నియోజకవర్గానికి వచ్చాను. నాన్నగారు 40 సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉన్నప్పుడు ఏ అవినీతి మచ్చ లేకుండా బ్రతికారు. అలాగే నేను కూడా అందరికీ సేవ చేసుకుంటూ ఏ మచ్చ లేకుండా ఉంటానని కోరుకుంటున్నాను. పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచీలు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.